హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ ఫ్యాషన్స్ క్రియేటర్. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మేము ఉప్పలపాడు దగ్గర ఉన్న వలస పక్షుల రక్షక కేంద్రం చూడటానికి వచ్చామండి. ఇదైతే ఎంటర్ అయ్యే ముందు బయట అన్నమాట. చిన్న కాలువలో బాతులు ఉన్నాయి. లోపల పక్షులు ఏమో కానీ ఇక్కడ నిలబడిపోతామని చెప్పి మా పిల్లలు అంటుంటే మా వారు ముందు లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. నేను ఛానల్ పెట్టిన దగ్గర నుండి మా బుడ్డదైతే ఎక్కడ పడితే అక్కడ నేను స్టిల్ ఇస్తాను ఫోటో తీసుకో అనేస్తుందండి. చూశారు కదా, చెప్పకుండానే వెళ్ళిపోయి ఫోటో అంటది. ఇంకా ఎంటర్ అవ్వగానే అయితే వ్యూ వచ్చేసి ఇలా ఉండిద్దండి. మనకి ఫోన్లో కొంచెం జూమ్ చేయడం వల్ల అయినా ఈ మాత్రం క్లారిటీగా కనపడుతుంది, కానీ రియల్గా అయితే మనకి ఇట్లా కూడా ఏ పక్షి ఇంత క్లియర్గా కనపడదండి. జస్ట్ మనం దూరం నుంచి చూడడమే. అన్ని పక్షులు ఒక చోట గ్యాదర్ అయ్యాయి, ఇన్ని ఉన్నాయా అని చెప్పి చూడడమే, కానీ అసలు ఏది ఏ పక్షి ఎన్ని రకాల పక్షులు అనేది అయితే తెలీదు. కానీ అన్ని రకాల పక్షులు ఉన్నాయని అయితే టాక్ అండి. మన కంటికి అయితే అంత క్లియర్గా ఏ పక్షి కూడా కనిపించదు అనమాట. తెలియని వాళ్ళు అయితే అనుకుంటారు కదా చాలా రకాల పక్షులు ఉంటాయంట వలస పక్షుల కేంద్రంలో అని. చాలా రకాల పక్షులు ఉంటాయి, కానీ ఏ ఒక్క రకాన్ని కూడా మనం కళ్ళతో దగ్గర నుండి అయితే చూడలేమండి. ఇంక ఇలా పార్క్లో ఎలా ఉంటుందో జస్ట్ వాక్ చేయడానికి అనమాట, పీస్ఫుల్గా ఉండడానికి మైండ్. అంతేగాని పక్షులను అయితే దగ్గర నుండి చూడలేము. ఇక్కడ ఇంకా సైడు ఒక పార్క్లా పెట్టారు. పార్క్ అంటే అన్నీ ఏం లేవు, జస్ట్ ఒక 5 ఉయ్యాలలు అయితే పెట్టారనమాట. ఆ ఉయ్యాలలు కూడా స్ట్రైట్గా పెట్టకుండా సర్కిల్గా వచ్చేలా పెట్టారండి. ఒక ఆవిడ పెద్ద ఆవిడ ఊగుతుంది చూడండి. అలా ఎవరైనా పెద్దోళ్ళు కూర్చొని కాళ్ళు చాపారంటే మాత్రం ఊగే టైంలో ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. నేనైతే మా పాప వాళ్ళిద్దరూ ఆ ఉయ్యాలు ఊగడం అయిపోయేదాకా అటు చూస్తూనే ఉన్నానన్నమాట. ఆవిడ కాళ్ళు చాపితే ఎక్కడొచ్చి వీళ్ళకి తగులుతాయో అని చెప్పేసి. పిల్లలకి ఉయ్యాలలు అన్నప్పుడు కూడా అస్సలు ఆగరండి పిల్లలు ఊగేటప్పుడు కూడా. అంటే కన్వీనియంట్గా ఉంటే ఓకే, అసలు వాళ్ళు పెట్టడమే సర్కిల్ షేప్లో పెట్టారు. కానీ భయం లేకుండా పిల్లలతో పాటు వాళ్ళు ఉయ్యాలు ఊగుతుంటే మా పిల్లలు బయటకు వచ్చే వరకు నాకైతే భయం వేసిందండి. మేము ఇంతకు ముందు కూడా పిల్లలతో చాలాసార్లు వచ్చాము, కానీ ఇక్కడికి అప్పుడైతే అసలు ఇంత నీట్గా లేదు. ఈ ఉప్పలపాడు అంటే ఎక్కడికక్కడ డస్ట్ కానీ ఆ పక్షులు తిరగడం వల్ల కానీ అసలు చాలా డర్టీగా ఉంది అప్పుడు. ఇప్పుడైతే అసలు చాలా నీట్గా చేశారండి. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ పెట్టారు, ఎక్కడికక్కడ క్లీన్ చేసేసారనమాట. చాలా బాగుంది. అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ అనమాట. అప్పుడు ఉయ్యాలలు కూడా లేవు, ఇప్పుడే కొత్తగా పెట్టినట్టున్నారు. కొత్తగా పెట్టారంటే నిన్నో మొన్నో పెట్టారని కాదండి. మేము ఇక్కడికి వచ్చి కూడా 1.5 year or 2 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అప్పటి మీద ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది, కొంచెం కాదులే చాలా బెటర్గానే ఉంది. ఇక్కడ పక్షులు ఏ రకం పక్షులు ఎన్ని ఉన్నాయని మనకి తెలియకపోయినా కూడా, చూడడానికి అంత క్లారిటీ లేకపోయినా కూడా పిల్లలైతే ఫుల్ జోష్ అవుతారండి. ఎందుకంటే అన్ని రకాల పక్షులు ఒక చోటే ఉండి అవి ఫ్లై అవుతూ ఉండడం ఏదో వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి మా పిల్లలైతే ఎప్పుడైనా ఇట్లా పక్షుల దగ్గరికి, అంటే ఉప్పలపాడు అని చెప్పంలే వాళ్ళకి తెలియదు కదా, పక్షుల దగ్గరికి అంటే మాత్రం కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటారు. ఇక్కడ ఇలాంటివి అయితే 2 ఉంటాయండి. ఎప్పుడైనా అన్ని పార్కుల్లాగా వర్షం పడ్డా మనం హడావిడి పడిపోవాల్సిన అవసరం లేదు. వర్షం పడినా కూడా ఆ ప్లేస్లో కూర్చోవచ్చు, ఫుడ్ ఏమైనా ఉన్నా తినొచ్చు. ఇక్కడ ఒక షెడ్ కూడా ఉంటుంది, క్యాంటీన్ కూడా కొంచెం స్పేస్గానే ఉంటుంది. ఎంతమంది అని పడతారు అందులో అని అనుకోకండి, అసలు ఇక్కడ క్రౌడే ఉండదండి. ఎప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడు వెళ్ళిపోతారు. ఎందుకంటే గంటలు స్పెండ్ చేయడానికి ఇక్కడ అంత ఏమి ఉండదన్నమాట. జస్ట్ వాటిని చూసి వెళ్ళిపోవడమే. కొంచెం ఎప్పుడు వెళ్ళే వాళ్ళైతే ఒక 30 minutes స్పెండ్ చేస్తారేమో. ఎప్పుడో అస్సలు రాని వాళ్ళు వస్తే ఒక 1 hour స్పెండ్ చేస్తారేమో మ్యాక్సిమం. అంతకు మించి అయితే ఎవరు ఉండరండి. ఎందుకంటే అక్కడ క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి ఇంకా ఎంతసేపు అని చూస్తూ ఉంటారు చెప్పండి. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా ఈ పైకి ఎక్కి చూడడం వల్ల వ్యూ అయితే చాలా బాగుంటుందండి. అంటే కింద దాని మీద ఇది కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అందుకే ఆ షెడ్ కట్టినట్టున్నారు. ఇది ఫస్ట్ నుంచి ఉంది, పైన ఐరన్ స్టెప్స్ పెట్టారు. ఇంకా అది ఎక్కి పైనుంచి చూస్తే కింద మనం చూసిన దానికంటే పైన ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. మాది మిడిల్ క్లాస్ అయినా కూడా మా పిల్లలకి ఉడతలు, తొండలు, కప్పలు అన్నీ కొత్త అండి. ఎందుకంటే రోడ్ సైడ్ ఇల్లు అని చెప్పాను కదా, నేను బయటకు రానివ్వను అనమాట, భయం వేసి వెహికల్స్ తిరుగుతాయని.
సో వాళ్ళకి ఇంక ఇలాంటివి ఉన్నాయంటే ఏదన్నా పార్క్కి వెళ్ళినప్పుడు మాత్రం కనపడితేనే కొంచెం ఎక్సైట్ అవుతారు. ఇంకా అందుకే ఉడతను చూడగానే పాట పాడారు. పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి తెలుస్తాయని చెప్పే అప్పుడప్పుడు నేను పార్కులకి తీసుకెళ్ళడానికి మా వారిని రిక్వెస్ట్ చేసి మరీ తీసుకొస్తానండి, వీలు కుదుర్చుకొని మరి. మాది స్లమ్ ఏరియా అని చెప్పాను కదా. ఇంకా మేము ఇలా రెడీ అయ్యి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నా కూడా మా చుట్టుపక్కల వాళ్ళు చూసి అనుకుంటారనమాట మమ్మల్ని, వీళ్ళేంట్రా బాబు ఎప్పుడు ఎక్కడికో ఒక చోటకి వెళ్తూనే ఉంటారని. మేము ఇలా వచ్చినప్పుడు జర్నీలో కానీ మేము వెళ్ళిన ప్లేస్లో కానీ ఏమైనా చెట్లు కానీ ఇంకా ఏవైనా కొత్తగా కనిపించాయంటే పురుగులైనా మా చిన్న పాపకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట. దాన్ని ఏమేంటి దీన్ని ఏమేంటి అని అడుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నట్టు మేము ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా కూడా మాకు లోకల్లో ఉన్న పార్కులు ఏమైనా నేచర్ పరంగా పిల్లలు చూడదగ్గ ప్రదేశాలు ఏమైనా ఉంటే అక్కడికి మాత్రమే వెళ్తామండి. అంతేగాని లగ్జరీగా షోరూమ్స్కి, షాపింగ్ మాల్స్కి, రెస్టారెంట్స్కి అండ్ కిడ్స్ ప్లే గేమ్స్ అని చెప్పి మనీ పే చేసేవి ఉంటాయి కదా, అలాంటి చోట్లకైతే వెళ్ళమన్నమాట. ఎన్నిసార్లు వచ్చినా మేము ఇలాంటి ప్రదేశాలకే వస్తాము. నేనేమైనా కొంచెం డౌట్గా ఉన్నా కూడా ఏమనుకుంటారు అని ఇంకా మా వారైతే అంటారనమాట ఒకటే మాట, ఎవరేమనుకున్నా కానీ అనేవాళ్ళు ఎప్పుడు మన వెనకే ఉంటారు కదా, మన పిల్లల హ్యాపీనెస్ మనకు కావాలంటారు. సో ఇంకా మేమైతే అలానే ఫిక్స్ అయిపోయి పిల్లల్ని అయితే ఇలా తిప్పుతూ ఉంటాము. ఇంకా చెప్పాను కదా, ఈ పార్క్ విషయానికి వస్తే ఇంకా ఎంత దూరం వెళ్తున్నా కూడా అలా ఆ చెరువు చుట్టూ వాకింగ్కి అట్లా పెట్టారనమాట. ఇంకా పక్షుల్ని చూసినంతసేపు చూసి ఇంకా ఏమైనా తింటాం మమ్మీ అన్నారు. పక్కనే ఉన్న క్యాంటీన్కి అయితే వచ్చేసాము. ఇది కూడా పార్క్లోనే ఉంది. ఇంకా మేము ఈ క్యాంటీన్కి వచ్చే దారిలో అది అక్కడ బెంచ్ కనపడుతుంది కదా, ఆ బెంచ్ మీద ఎవరు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు. అది ఐఫోన్ అంట. ఇంకా ఫోన్ రింగ్ అవుతుంటే ఎవరో మర్చిపోయి వెళ్ళిపోయారని చెప్పి మా వారు తీసుకున్నారు. తీసుకొని వాళ్ళ రిలేటివ్స్ నెంబర్స్ ఉంటే కాల్ చేసి చెప్పారు ఇక్కడ ఎవరో ఫోన్ మర్చిపోయారండి అని. వాళ్ళు ఒక 5 minutesలో వచ్చి ఫోన్ తీసుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. మేమెంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా మా వారిలో నాకు నచ్చే బెస్ట్ క్వాలిటీ అయితే ఇదేనండి. ఎవరిది కూడా ఒక్క రూపాయి కూడా ఆశించరు, ఓసీగా వచ్చినా కూడా. ఆయన్ని చూసి మా పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. సో మనల్ని బట్టి మన పిల్లలు ఫాలో అవుతారు అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.